ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ అరెస్టు కోసం సిఐడి కోర్టు అనుమతి కోరింది. నారా లోకేష్ యువగళం సభలో పలు ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపైన సిఐడి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇదే కేసులో లోకేష్ 2 సార్లు సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. లోకేష్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్కు NBW జారీ చేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41A నోటీసు నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా పత్రికల క్లిప్పింగ్లను సిబిఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేష్ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. 41A నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉండదని పిటిషన్లో సిఐడి పేర్కొంది. కాగా ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టు జడ్జి శుక్రవారం సాయంత్రం విచారణ జరిపి ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోకేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా 41A నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేష్ కు ఇప్పటికే 41A నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.